ఓం నమ శివాయ. నమస్తే అండి. వెల్కమ్ టు రచనారావు ఛానల్. ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు కార్తీక మాసంలో చివరి రోజున వచ్చే పోలి పాడ్యమి గురించి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కదా. ఆ డౌట్స్ అన్ని ఒక్క వీడియోలోనే క్లియర్ అయిపోతాయి. అలాగే ఈ వీడియో చివరిలో మనం పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ కూడా వినాలి. కంపల్సరీగా పోలీస్ వర్గానికి వెళ్ళిన కథని పోలి పాడ్యమి రోజున వినాలి కాబట్టి ఆ వీడియో కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఈ ఒక్క వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్స్, డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. జాగ్రత్తగా వినండి. ఓం నమ శివాయ అంటూ మహామంత్రంతో మన వీడియోని ప్రారంభిద్దాము. అసలు మనం పోలిపాడ్యమిని 21న జరుపుకోవాలా లేదా 22న జరుపుకోవాలా? అలాగే పోలిపాడ్యమి రోజున నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా? మనం నదులకి బావులకి దూరంగా ఉంటే మరి ఇదంతా ఎక్కడ చేసుకోవాలి? దీపాలు వదలడానికి మంచి ముహూర్తం ఏంటి? ఏ సమయంలో వదిలితే ఆ కార్తీక దామోదరుడికి మనం సంతృప్తికరంగా పూజ చేసినట్లవుతుంది? ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా వినవలసిందిగా నా మనవి. మనం ఈ పూజని తులసి కోట ముందు కానీ, లేదా పూజా మందిరం ముందు కానీ, లేదంటే ఆరు బయట అనగా మేడ పైనైనా ఒక ప్రశాంతమైన ప్లేస్లో అయినా చేసుకోవచ్చండి. ఎక్కడ చేసుకున్నా కూడా ఫలితం ఒకటే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మనకి ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి ఎప్పుడొచ్చింది ఆ సమయం ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. సమయం చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తేదీ 2025 నవంబర్ 20 గురువారం ఉదయం 10:40 ప్రారంభమై 2025 నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 12:39 వరకు ఉందండి. అంటే మనము పోలి స్వర్గానికి వెళ్ళడానికి ఆ వదిలే దీపాలన్నీ ఉదయం కాలమే వదులుతాం కాబట్టి శుక్రవారమే మనం పూజ చేసుకోవాలి. అంటే శుక్రవారం ఉదయాన్నే మనం పోలిపాడ్యమి జరుపుకోవాలి. అది కూడా శుక్రవారం 4:52 నుండి 5:40 వరకు ఉంటుంది. కాబట్టి 4:52 నుంచి 5:40 మధ్య సమయంలో మనం ఈ దీపాలు వదలడం చాలా అత్యుత్తమైన ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. ఒకవేళ ఆ సమయం కుదరకపోతే కనీసం 6 లోపు అనగా మనకి చీకటి ఇంకా పోతుంది, ఒక జాము ఉంది అనంగానే 6 లోపలైనా వదలడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా చాలా మందిలో వచ్చే సందేహం ఏమిటంటే పోలి పాడ్యమి రోజు మనం ఎన్ని దీపాలు వెలిగించాలి? అంటే 33 దీపాలు వెలిగించాలా లేదా 35 దీపాలు వెలిగించాలా అన్న సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. 31 దీపాలు అనేది మనం కార్తీక మాసం మొత్తానికి గాను వెలిగిస్తాము. ఒకటి గంగమ్మకి, ఇంకొకటి గణపతికి కలిపి 33 ఒత్తులుగా వెలిగించాలి. లేదా కొందరు ఎలా చేస్తారంటే 31 కార్తీక మాసంకి గాను, 2 గణపతికి, 2 గంగమ్మకి అనగా మొత్తం 35గా భావించి వెలిగిస్తారు. ఇక్కడ 33 35 అన్న సందేహం వలదండి. భక్తి శ్రద్ధలే ప్రధాన కారణంగా మనం చూసుకోవాలి. శుక్రవారం ఉదయాన్నే మనం లేచి 4:52 నుండి 5:40 మధ్యలో మనము ఈ పూజను ముగించాలి. మనం పూజ చేయాలి అనుకున్న ప్రదేశాన్ని శుభ్రపరచుకొని పసుపుతో అలుకుకొని బియ్యపిండితోటి అష్టదళ పద్మాన్ని వేయాలి. అందున పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి దానిపైన ఒక బేషన్ పెట్టాలి. ముందుగా మనము పసుపు గణపతిని పూజించాలి. తమలపాకునందు కొంత పసుపుతోటి గణపతిని తయారు చేసుకోవాలి. స్వామిని ఆవాహయామి అని స్వామికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. స్వామికి దీపాన్ని, ధూపాన్ని చూపించాలి. తర్వాత స్వామికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించిన తర్వాత అనంతరం మనము ఒక బేషనులో నీరు తీసుకొని అందులో కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులను వేసుకొని ఆ నీటిని గంగాదేవిగా భావన చేయాలి. ముందుగా మనం సిద్ధం చేసుకున్న అరటి దొప్పను శుభ్రపరచుకొని అందున 33 ఒత్తులు గాని 35 ఒత్తులు గాని ఒక క్రమ పద్ధతిన వాటిని సిద్ధం చేసుకుని వెలిగించి సాక్షాత్తు ఆ గంగమ్మకి మనం ఈ దీపాలను వదులుతున్నాము అన్నట్టుగా భావన చేసి ఆ నీటిని గంగాజలంలా ఒక నది ఒడ్డున మనం ఉండి చేస్తున్నట్లుగా పూజను భావించి భక్తి శ్రద్ధలతో ఈ పూజను చేయాలి. తర్వాత ఆ గంగమ్మకి ఈ దీపాలను వెలిగించి సమర్పించి, అమ్మా గంగమ్మ, ఈ నెల మొత్తం నేను దీపారాధన చేసిన ఫలాన్ని నాకు ప్రసాదించమని వేడుకోవాలి. ఆ తరువాత ఆకాశం వైపు చూస్తూ కార్తీక దామోదరునికి నమస్కారం చేసుకోవాలి. స్వామి, నీ దయవల్ల ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసుకున్నాను.
అలాగే గంగమ్మకు నీటి దీపాలు కూడా సమర్పించాను. స్వామి, నా పూజలో ఏవైనా లోపాలు తప్పులు ఉంటే క్షమించు అని వేడుకొని, స్వామి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కార్తీక మాసం మొత్తాన్ని కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించే అదృష్టాన్ని, భాగ్యాన్ని, ఓపికని, భక్తిని ప్రసాదించమని స్వామిని వేడుకొని పూజని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా పోలి పాడ్యమి కథ గురించి వినాలి. ఈరోజు ఎవరైతే పోలి పాడ్యమి రోజున పోలి కథను వింటారో వారు కూడా స్వర్గానికి వెళ్తారని అంటారు. ఇంతకీ పోలి అంటే ఎవరు? ఎందుకు పూజిస్తారు? ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కొడుకులు, కోడళ్ళు ఉండేవారు. అందరిలో కల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా, వ్రతాలన్నా ఎంతో ఆసక్తి. కాని ఆమెను చూస్తే అత్తగారికి కంటగింపుగా ఉండేది. పూజలు చేయడంలో తనను మించిన భక్తురాలు ఉండకూడదని, ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది. కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడళ్లను కూడా తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ కోడళ్లతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది. తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనన్న భయంతో ఇంట్లో ఉండే పూజా సామానులన్నిటినీ వెంట తీసుకుని వెళ్ళేది. కాని పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. పెరటిలోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో ఒత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బోర్లించేది. కార్తీక మాసం అంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు. వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడ లేని పనులన్నీ అప్పచెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది. కాని పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నిటినీ ముగించుకొని దీపాన్ని వెలిగించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో, అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చిన స్వామి పుష్పక విమానాన్ని పంపుతాడు. దేవతలందరూ పుష్పక విమానంలో ఊరి జనమంతా చూస్తూ ఉండగా పోలిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు వస్తుంది. పోలి ఆ విమానంలో ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అత్తగారు పోలి కాలు పట్టుకుని కిందకు లాగుతుంది. మిగతా 4 కోడళ్ళు ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు. ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందకి నెట్టేస్తారు. పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలాగే తనకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకి స్వర్గ ప్రాప్తి కలగాలని కోరుకుంటారు. ఇది పోలి పాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ. మనమందరం కూడా పోలిలాగే భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి పూజించాలని మనసారా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.